హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకే టాక్స్. ఈరోజు ఒక మంచి కామెడీ హర్రర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే 2025లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి సూ ఫ్రమ్ సో మూవీ అయితే రీసెంట్ గా వచ్చిన బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. మూవీ టైటిల్ సూ ఫ్రమ్ సో అంటే సులోచన ఫ్రమ్ సోమేశ్వరం అనే టైటిల్ ని ఇలా షార్ట్ కట్ లో షూ ఫ్రమ్ షో అని పెట్టారు. మూవీ అయితే మాత్రం క్రేజీగా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చినటువంటి బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అశోక్ నిద్రపోతూ ఉండగా కలలో దెయ్యం కనిపించి ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. అదే టైంలో ఊరిలోని ఒక మహిళ అనారోగ్యంతో మరణిస్తుంది. అలా ఊరిలో మరణం గురించి తెలుసుకున్న ఊరి జనం అంతా కలిసి ఆ అంత్యక్రియల్లో పాల్గొంటారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ మరణం జరిగిన ఇంట్లోనే చనిపోయిన పెద్దవాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని వండించి అరిటాకులో పెట్టి దండం పెట్టుకుని చనిపోయిన వాళ్ళు వచ్చి ఆహారం తింటారు. మనం బయటికి వెళ్ళి వెయిట్ చేయాలి అని ఇంట్లో లైట్స్ అన్నీ కూడా ఆపేసి కిటికీలు డోర్స్ అన్నిటినీ కూడా క్లోజ్ చేసేసి బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడే ఊర్లోని రవి కూడా ఉంటాడు. ఈ రవిని ఊర్లోని అందరూ కూడా రవణ అంటూ ఊరి పెద్దలాగా రెస్పెక్ట్ ఇస్తూ గ్రామంలో ఏ సమస్య ఉన్నా ముందుగా రవికే చెప్తూ ఉంటారు. రవి కూడా ఊర్లోని సమస్యలన్నింటిలో కూడా వేలి పెట్టి ఊరి పెద్ద అనిపించుకోవాలి అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే అందరూ అలా ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉండగా అక్కడే ఉన్న అశోక్ ఆ ఊర్లోని కావ్యాని ఇష్టపడుతూ కావ్య వైపే చూస్తూ కావ్య దగ్గరికి వెళ్లి ఒక చీటీని కింద పడేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సరిగ్గా కొద్దిసేపటి తర్వాత అశోక్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఫోన్ ఇంట్లో ఛార్జింగ్ లో ఉంది అని గుర్తు చేసుకున్న అశోక్ వెంటనే అందరూ వెయిట్ చేస్తూ ఉండగా అశోక్ వెంటనే వెళ్లి డోర్ ఓపెన్ చేసి తన ఫోన్ తెచ్చుకుంటాడు. అది చూసిన రవి మరియు ఊరి జనం మాత్రం అలా ఎలా ఫోన్ కోసం లోపలికి వెళ్ళిపోతావు, అలా డోర్ తీయకూడదు అని తిడుతూ ఉంటారు. అయితే కావ్య ఫోన్ చేసింది అనుకున్న అశోక్ కింద చూడగా అక్కడ తాను రాసి పెట్టినటువంటి చీటీ మాత్రం నేల మీదనే ఉండి ఉంటుంది. దాన్ని చూసిన అశోక్ అంటే కావ్య అసలు నా చీటీనే చూడలేదు అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి ఇంట్లో కూర్చుని ముందుగా అరిటాకులో పెట్టి ఉన్న నైవేద్యాన్ని టేస్ట్ చేసి కూరలో ఉప్పు లేదు అంటే చనిపోయిన పెద్దవాళ్ళు వచ్చి తినేసి వెళ్లిపోయారు అనుకుంటూ ఉంటారు. అయితే అది విన్న వంట వాళ్ళు మాత్రం కూరలో ఉప్పు వేయడం మర్చిపోయామని వెంటనే కూరలో ఉప్పు కలిపేస్తారు. ఆ తర్వాత అందరూ కూడా భోజనం చేసి వెళ్లిపోగా రవి మాత్రం ఊర్లోని మరి కొంతమందితో కలిసి మందు తాగుతూ అశోక్ ఫాదర్ రమేష్ ని చూసి నీ కొడుకు మార్నింగ్ అలా ఫోన్ కోసం లోపలికి వెళ్లడం నాకు అస్సలు నచ్చలేదు, అది ఎంత ప్రమాదమో తెలుసా, చనిపోయిన వారికి కోపం వస్తే మనిషిలోకి ఆవహిస్తారు, నీ కొడుకుని అలా ఎక్కడికి పడితే అక్కడికి పంపించవద్దు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు ఊరిలో ఒక పెళ్లి జరుగుతూ ఉండగా ఊరి జనం అంతా కూడా ఆ పెళ్లి దగ్గరికి వెళ్లి ఫుల్ గా తాగుతూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే టైంలో పక్క ఊరి నుంచి పెళ్లి కొడుకు బావ చిట్టి లేట్ గా పెళ్లికి వచ్చి ఫుల్ గా తాగేసి ఆ పెళ్లిలో రచ్చ చేస్తుంటాడు. ఈ క్యారెక్టర్ అయితే భలే ఫన్నీగా ఉంటుంది. అలా పెళ్లి జరుగుతూ ఉండగా రవికి ఒక ఫోన్ కాల్ రావడంతో రవితో పాటు మరి కొంతమందితో కలిసి ఊరిలోని ఒక ఇంటి దగ్గరికి వెళ్ళగా ఆ ఇంట్లోని వాళ్ళు రవిని చూసి అక్కడ ఉన్న ఒక ముసలమ్మను చూపించి బామ్మ బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటే ఎవడో కిటికీ నుంచి తొంగి చూశాడు అని చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్న రవి, నేనింకా నీ కూతురు కావ్యను చూశారేమో అనుకున్నాను, ముసలమ్మను చూశారు అని చెప్పడం కోసం నన్ను పిలిచారా, అయినా ముసలమ్మను చూడడం ఏమిటి అని ఒక డిటెక్టివ్ లాగా ఆ బాత్రూమ్ మొత్తం పరిశీలిస్తూ ఉంటాడు. మరోపక్క రవితో పాటు వచ్చిన వాళ్ళు మాత్రం అదేదో ఒక మర్డర్ కేసు అన్నట్లు పోలీస్ కేసు ఇస్తే పోలీసులు వచ్చి ఈ బాత్రూమ్ కిటికీ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ని చెక్ చేసి పట్టుకుంటారు, ఇది పెద్ద సమస్య కాదు అని అంటూ ఉంటారు. అలా కొద్దిసేపు అక్కడ హడావిడి చేసినటువంటి రవి అండ్ గ్యాంగ్ అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఊరి జనం అందరూ కూడా ఒకరికొకరు చెప్పుకుని అందరూ కలిసి అశోక్ ఇంటి దగ్గరికి చేరుకుంటారు. కొద్దిసేపటికి నిద్ర లేచినటువంటి అశోక్ అద్దంలో తన ఫేస్ చూసుకుని ఆ ఫేస్ కి పెయింట్ అంటి ఉండడం గమనించి రాత్రి జరిగింది గుర్తు చేసుకుంటాడు. నిజానికి ముందు రోజు రాత్రి అశోక్ పెళ్లి దగ్గర నుంచి వెళ్లిపోతూ ఉండగా తాను ప్రేమిస్తున్నటువంటి కావ్య ఇంటి బాత్రూమ్ లో ఎవరో స్నానం చేస్తున్నట్లుగా గమనిస్తాడు. అలాగే లక్స్ సోప్ స్మెల్ కూడా రావడంతో గ్యారెంటీగా స్నానం చేస్తున్నది కావ్యాని అని ఫిక్స్ అయ్యి కిటికీ దగ్గరికి వెళ్లి చూస్తాడు. కానీ అక్కడ బాంబ ఉండడంతో అక్కడి నుంచి పారిపోతాడు. అయితే కాసేపటికి అక్కడికి వచ్చినటువంటి రవి అండ్ గ్యాంగ్ పోలీసుల్ని పిలిస్తే ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తారు అని మాట్లాడి వెళ్లిపోగా అయితే పక్కనే పొదల్లో ఉంటూ జరిగిందంతా వింటూ
అంటూ ఉన్నటువంటి అశోక్ భయపడిపోతాడు. దాంతో మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఆ బాత్రూమ్ దగ్గరికి ఒక పెయింట్ డబ్బాని తీసుకుని వెళ్లి ఆ బాత్రూమ్ కిటికీ దగ్గర మొత్తం పెయింట్ పూసేస్తూ ఉంటాడు. ఇంతలో ఒక వ్యక్తి బయటికి వచ్చి అది చూసి అశోక్ వెంట పడగా ఆ అరుపులు విని మరొక ఇద్దరు కూడా అశోక్ వెంట పడతారు. తప్పించుకునే ప్రయత్నం చేసి చివరికి వారికి దొరికిపోవడంతో అశోక్ వారి నుంచి తప్పించుకోవడానికి ఊగిపోతూ రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి ఒకడు ఏంటి వీడి దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నాడు అని అంటాడు. ఆ మాటలు విన్న అశోక్ ఈ ఐడియా ఏదో బాగుంది అనుకుని తనకు దెయ్యం పట్టినట్లుగా నటిస్తూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఊరి జనంతో పాటు ఇంట్లోని వారు కూడా అశోక్ని వింతగా చూస్తూ భయపడిపోతూ ఉంటారు. దాంతో ఊర్లోని వాళ్ళందరూ కలిసి వెళ్లి ప్రసాద్ని కలిసి మీ నాన్నగారు ఒక పెద్ద సిద్ధాంతి, ఎలాంటి దయ్యాన్నైనా ఆయన వదిలించేసేవాడు, కానీ ప్రస్తుతం అతను మనతో లేరు. నువ్వు కూడా చిన్నతనంలో మీ నాన్నతో కలిసి తిరిగావు కదా, నీకు కూడా ఆ విద్య వచ్చే ఉంటుంది, నువ్వు వచ్చి ఆ దయ్యాన్ని విడిపించు అని బలవంతం పెడుతూ ఉంటారు. కానీ నిజానికి ప్రసాద్కి ఆ విద్య రానప్పటికీ ఊరి జనం బలవంతం పెట్టడంతో చేసేది ఏమీ లేక అశోక్ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోన్లో చూసి ఏదో ముగ్గులు గీసి కాసేపు ఏదో పూజ చేసినట్లుగా నటించి చాలా భయపడుతూనే అశోక్ రూమ్ లోకి వెళ్ళగా డోర్ తీసి వణికిపోతున్నటువంటి ప్రసాద్ని చూసినటువంటి అశోక్ డోర్ వేసుకుని బాగా నవ్వుకోగా బయట ఉన్నవారు అది విని దయ్యమే నవ్వుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఆ వెంటనే బయట ఉన్న ప్రసాద్ భయపడుతూనే ఎవరు నువ్వుని అంటాడు. అయితే అశోక్ మాత్రం తన ఫ్రెండ్ అయినటువంటి ప్రసాద్ని ఇంకా ఆట పట్టిద్దామనుకుని వెంటనే డైరెక్టర్ లారెన్స్ ని గుర్తు చేసుకుని కాంచన అని అంటాడు. ఆ వెంటనే బయట భయంతో ఉన్నటువంటి జనానికి అది సులోచన అన్నట్లుగా వినిపిస్తుంది. అది విన్నవారు మన ఊర్లో సులోచన అనే పేరుతో చనిపోయిన వారు ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఆ వెంటనే అశోక్ ఫాదర్ రమేష్ ఈ మధ్య తన అత్తగారికి పిండం పెట్టడానికి సోమేశ్వరం వెళ్ళాడు. అక్కడే ఖాళీగా ఉన్న ఈ సులోచన సోమేశ్వరం నుంచి రమేష్ అన్నతో పాటు వచ్చేసి ఆ అశోక్ ని ఆవహించింది. సులోచన ఫ్రమ్ సోమేశ్వరం సు అండ్ సో అని అనుకుంటారు. అయితే ప్రసాద్ మాత్రం ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోగా ఆ రోజు రాత్రి అన్ని గొడవల్లో వేలి పెట్టే రమేష్ అశోక్ ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అయితే రవితో పాటు తిరిగే వ్యక్తి మాత్రం మా రవి అన్న వచ్చాడు కదా, ఇక ఆ దెయ్యం సంగతి తేలుస్తాడు అంటూ బిల్డప్ ఇవ్వడంతో రవి బుక్ అయిపోయాడు అని అర్థం చేసుకుని చాలా భయపడుతూనే అశోక్ ని రూమ్ లో నుంచి బయటికి పిలిచి భయం లేనట్లుగా నటిస్తూ అశోక్ తో మాట్లాడుతూ అశోక్ మీద చెయ్యి వేయగా అశోక్ మాత్రం ఆడదాని మీదనే చెయ్యి వేస్తావా అంటూ ఆ రవిని బాగా కొడుతూ ఉంటాడు. అలా రవిని దెయ్యం కొట్టిందనే విషయం ఊరంతా తెలిసిపోతుంది. అయితే ఒక కంటి చూపులేని వ్యక్తి మాత్రం రవి అక్కడే ఉన్నాడు అని తెలియక ఆ రవినే చూసి రవి గురించి మాట్లాడుతూ ఆ రవిని ఎవరో సులోచన అనే అమ్మాయి కొట్టిందంట కదా, వాడికి పెళ్లి చేసేసి ఉంటే ఇలా ఈ రోజు అమ్మాయిల వెంట పడేవాడు కాదు కదా అని తిడుతూ ఉంటాడు. అది విన్న రవి అక్కడి నుంచి వెళ్లిపోగా అక్కడ ఉన్న వాళ్ళు ఆ ముసలి వ్యక్తిని చూసి రవి అన్నని కొట్టింది సులోచన అనే అమ్మాయి కాదు, సులోచన అనే దెయ్యం అని అంటారు. ఆ మాటలు విన్న ముసలి వ్యక్తి ఏంటి వీడి దెయ్యాన్ని కూడా వదలడం లేదా, వాడికి వెంటనే పెళ్లి చేసేయండి అని అంటూ ఉంటాడు. ఆ వెంటనే గ్రామస్తులు అందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని ఏం చెయ్యాలి, ఊర్లోని దెయ్యాన్ని ఎలా వదిలించాలి అని అనుకుంటూ ఉంటారు. రవి ఊరి జనాన్ని చూసి నేను దెయ్యాన్ని వదిలించడం కోసం కరుణాకరణ్ గురూజీని ఊరికి పిలిపిస్తున్నాను అని ప్రకటిస్తాడు. దాంతో ఊర్లో ఉన్న జనమంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ గురూజీకి చాలా గ్రాండ్ గా వెల్కమ్ చేస్తారు. అయితే ఇక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ గురూజీకి కూడా దెయ్యాల గురించి ఏమీ తెలియకపోవడంతో అశోక్ని బాగా పరిశీలించి వెంటనే ఊరి జనాన్ని చూసి ఈ దెయ్యాన్ని వదిలించడానికి 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటేమిటి అంటే బాగా దురదగా ఉండే కంద దుంపతో జ్యూస్ చేసి అశోక్కి తాగిస్తే వాంతులు చేసుకుంటాడు. ఆ వాంతులతో పాటు దెయ్యం బయటికి వచ్చేస్తుంది. అప్పటికీ దెయ్యం రాలేదు అంటే రెండో పద్ధతిలో 2 పెద్ద పెద్ద రాళ్ళకి తాడు కట్టి ఆ తాడుని అశోక్ వీపుకు సూదులు గుచ్చి వీపుకి రాళ్లు వేలాడదీయాలి. అప్పటికీ దెయ్యం వదలకపోతే మూడవ పద్ధతిలో గుడి దగ్గర నిప్పులు ఏర్పాటు చేసి అశోక్ని నిప్పుల మీద పొర్లు దన్నాలు పెట్టించాలి అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న అశోక్ అనవసరంగా దెయ్యం పట్టినట్లుగా యాక్ట్ చేశాను, ఇప్పుడు చిక్కుల్లో పడ్డాను అనుకుంటూ ఉంటాడు. మరోపక్క ఊరి జనం అంతా కలిసి అశోక్కి కంద జ్యూస్ తాగించి వాంతులు చేసుకునేలా చేస్తారు. దాంతో అశోక్ కూడా ఇంకా లేట్ చేస్తే చంపేసేలా ఉన్నారు అనుకుని పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టుకోవడం లాంటివి చేయడంతో ఇంట్లోని వారితో పాటు ఊరి జనం కూడా దెయ్యం వదిలిపోయింది అని నమ్మి ఆ గురూజీకి సన్మానం చేసి పంపించేస్తారు. ఆ తర్వాత అశోక్ ఎప్పట్లాగే తన పెయింటింగ్ వర్క్ కి వెళ్ళగా అక్కడ పనిచేసే వాళ్ళు మాత్రం అశోక్ ని చూసి ఇంకా చాలా భయపడుతూ ఉంటారు. అదే టైంలో అశోక్ దూరం నుంచి రవిని చూసి తాను ఆ రవిని ఎలా కొట్టాడో గుర్తు చేసుకుని గట్టిగా నవ్వడంతో అది చూసిన పనివారు వీడికి ఇంకా దెయ్యం వదలలేదు అని అక్కడి నుంచి పారిపోతారు.
ఆ తర్వాత రోజు అశోక్ పాల కోసం ఒక ఇంట్లోకి వెళ్ళగా అదే టైంలో ఆ ఇంట్లోని కోడి చనిపోతుంది. దాంతో ఆ ఇంట్లోని వారు కూడా అశోక్లోని దెయ్యం వల్లే కోడి చనిపోయింది అని అనుకుంటారు. ఆ తర్వాత అశోక్ రోడ్డు మీద వెళుతూ ఒక పిల్లవాడు గడ్డివాము దగ్గర అగ్గి పెట్టితో ఆడడం చూసి వాడిని అరవడంతో వాడు మంట వెలిగించినటువంటి అగ్గి పుల్లని అక్కడే వదిలి పారిపోతాడు. అయితే దూరం నుంచి అది చూసినటువంటి ఒక మహిళ మాత్రం అశోక్ ఏమిటి గడ్డివాము వైపు చూస్తున్నాడు అనుకుని గడ్డివాము వైపు చూడగా అక్కడ ఆ గడ్డివామి తగలబడిపోతూ ఉంటుంది. దాంతో అశోక్ కంటి చూపు పడగానే గడ్డివాము తగలబడిపోతుంది అని అనుకుంటుంది. అలా ఊరంతా కలిసి మళ్ళీ అశోక్ లో దెయ్యం పోలేదు అని ఫిక్స్ అయ్యి గురూజీని మళ్ళీ పిలుస్తారు. దాంతో గురూజీ అశోక్ని చూసి ఇది నార్మల్ దెయ్యం కాదు, మీరు పక్కనే ఉన్న సోమేశ్వరం ఊరు వెళ్ళి అసలు ఆ సులోచన ఎవరో కనుక్కొని రండి అని అంటాడు. దాంతో రవితో మరికొంతమంది కలిసి ఆటోలో సోమేశ్వరం చేరుకుని సులోచన అనే పేరుతో చనిపోయిన వారు ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అయితే మొదట్లో పెళ్లికి వచ్చి ఫుల్లుగా తాగేసి అడావిడి చేసినటువంటి చిట్టిది అదే ఊరు కావడంతో ఆ చిట్టి రవి అండ్ గ్యాంగ్ ని కలిసి చనిపోయిన సులోచన ఇల్లు నాకు తెలుసు అని రవి అండ్ గ్యాంగ్ ని ఒక ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళగా అదే సమయంలో బాను అనే ఒక పెళ్లి కాని మహిళ బయటికి వచ్చి అవును మా అమ్మ పేరు సులోచన, తను 3 సంవత్సరాల క్రితం చనిపోయింది అని అంటుంది. అయితే బానును చూసిన వెంటనే రవి ఎందుకో ఫ్రీజ్ అయిపోయి ఏమీ మాట్లాడకుండానే తన గ్యాంగ్ ని తీసుకుని ఊరికి వచ్చేస్తాడు. ఆ సమయంలో గురూజీ వెంటనే రవిని పక్కకి తీసుకుని వెళ్ళి నువ్వెందుకు ఆ బానుతో ఏమీ మాట్లాడకుండా వచ్చేసావు అని అనగా ఆ రవి గురూజీని చూసి ఈ విషయం ఎవరికి చెప్పకండి, చాలా కాలం క్రితం అంటే ఆ సులోచన బ్రతికి ఉండగా నేను ఆ సులోచన కూతురు బానుని పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళాను, కానీ ఆ సంబంధం సెట్ అవ్వలేదు అని అంటాడు. ఆ మాటలు విన్న గురూజీ ఎందుకు సెట్ అవ్వలేదు, ఆ బాను బాగానే ఉందని నీతో పాటు వచ్చిన వాళ్ళు చెప్పారు అని అంటాడు. ఆ మాటలు విన్న రవి అప్పట్లో ఆ బాను చాలా లావుగా ఉంది, నేను చాలా స్లిమ్ గా ఉన్నాను, అందుకే పెళ్లికి ఓకే చెప్పలేదు, ఇప్పుడు తాను చాలా స్లిమ్ గా ఉంది, నేను లావుగా అయ్యాను, సడన్ గా ఆ బానుని చూసి ఏమి మాట్లాడాలో తెలియక వచ్చేసా, ఈ విషయం ఎవరికీ చెప్పకు అని అంటాడు. హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఇలా లావుగా ఉన్నారని సంబంధాన్ని క్యాన్సిల్ చేశారో ఫ్రాంక్ గా కామెంట్ చేయండి. దాపరికాలు వద్దు, ఎవరు ఎప్పటికీ ఒకేలాగా ఉండరు కదా, లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవుతారు, సన్నగా ఉన్న వాళ్ళు లావుగా అవుతారు. సో ఫ్రాంక్ గా కామెంట్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. దాంతో ఊర్లోని వారందరినీ పంపించేసినటువంటి గురూజీ ఆ బానుని అశోక్ ఇంటి దగ్గరికి పిలిపిస్తాడు. ఆ బాను వెంటనే అశోక్ ని చూసి కాళ్ళు పట్టుకుని అమ్మ అంటూ ఏడుస్తూ ఉండగా బాను బాబాయ్ అయినటువంటి గోపాల్ మాత్రం మన ఊర్లో ఎంతమంది ఉన్నారు, మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, వారెవరినీ కాకుండా ఎవరో బయట ఊర్లోని బాడీ నచ్చిందా, వాడి బాడీలోకి వెళ్ళావా, మన ఫ్యామిలీలో ఎవరో ఒకరిని ఆవహించి ఉండాల్సింది కదా, ఇది నాకేమీ నచ్చలేదు అంటూ బానుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఆ తర్వాత రోజు అశోక్ ఇంట్లోని వారు బయటికి వెళ్తూ అశోక్ని ఇంట్లోనే పెట్టి లాక్ చేసి వెళ్ళగా ఆ అశోక్ మాత్రం పై కప్పు నుంచి బయటికి వచ్చేసి ఊర్లోని వారిని ఫ్రెండ్స్ ని ఎదురుపడిన వాళ్ళందరినీ కూడా పలకరిస్తూ నేను నార్మల్ గానే ఉన్నాను అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు మాత్రం అశోక్ ను చూసి పారిపోతూ ఉంటారు. అలా పగలో రాత్రి అశోక్ ఎవరో ఒకరితో మాట్లాడడానికి ట్రై చేయడం, వారు మాత్రం పారిపోవడం జరుగుతూ ఉంటుంది. దాంతో ఊరి జనం అంతా కలిసి ఆ గురూజీని కలిసి మీరు ఆ సులోచనాన్ని ఎప్పుడు వదిలిస్తారు, అది పగలో రాత్రి తేడా లేకుండా మా అందరినీ కూడా భయపెట్టేస్తుంది అని అంటూ ఉండడంతో గురూజీ ఊరి జనాన్ని మొత్తాన్ని చూసి ఇది సాధారణమైన దెయ్యం కాదు, కేవలం ఆ సులోచన కూతురు అయినటువంటి బాను ద్వారానే మాట్లాడించి ఆ సులోచనాన్ని బయటికి వదిలించాలి అని అంటాడు. వెంటనే మళ్ళీ బానుని పిలిపించగా గురూజీ ఆ బానుని చూసి నేను ఇంతకు ముందు టీవీ ఛానల్లో జాతకాలు చెప్పుకునేవాడిని, ఇప్పుడు ఆ జాబ్ కూడా లేదు, అసలే చేతిలో డబ్బులు లేవు, ఈ దెయ్యం వదిలిపోతే ఎంతో కొంత డబ్బులు ఇస్తారు, నువ్వు మీ అమ్మని ఒప్పించు అని అనడంతో బాను వెంటనే అశోక్ పక్కన వెళ్లి కూర్చొని ఆ అశోక్ మాత్రం నేను మీ అమ్మని కాదు అని అంటున్నా వినకుండా తన బాధలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటుంది. అలా రోజు రవి వెళ్లి ఆ బానుని తీసుకుని వస్తూ తిరిగి మళ్ళీ తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ ఉండడంతో బాను స్లోగా రవిని ఇష్టపడుతూ ఉంటుంది. ఆ రవి కూడా బానుని ఇష్టపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒకరోజు అశోక్ ఇంట్లో వారు కూడా దెయ్యం భయంతో మరో ఇంటికి వెళ్ళిపోగా అశోక్ ఒక్కడే ఇంట్లో ఉంటాడు. దాంతో అశోక్ చాలా భయంగా ఇంట్లో ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి బాను పరిగెత్తుకుంటూ వచ్చి జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. బాను తన ఇంట్లో ఒంటరిగా ఉండగా బాను బాబాయ్ సీక్రెట్ గా కిటికీ
కిటికీ ద్వారా ఇంట్లోకి వచ్చి నువ్వు డోర్ లాక్ చేస్తే నేను రాలేననుకుంటున్నావా, ఎన్ని రోజులు నా నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉంటావంటూ రేప్ చేయడానికి ట్రై చేయడంతో భాను అక్కడి నుంచి తప్పించుకుని అశోక్ దగ్గరికి వచ్చేస్తుంది. అది మొత్తం విన్న అశోక్ వెంటనే రవి స్కూటర్ మీద భానుని తీసుకుని వెళ్లి సేఫ్ గా భాను ఇంట్లో డ్రాప్ చేస్తాడు. అసలు రవి స్కూటర్ అశోక్ దగ్గరికి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుస్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ రవి ఊర్లో నడుచుకుని వస్తూ ఉండగా అది చూసినటువంటి వాళ్ళు మాత్రం నీ స్కూటర్ ఏమైందన్నా అని అడుగుతూ ఉంటారు. దానికి ఆ రవి సమాధానం చెప్తూ అసలు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటాడు. నైట్ అశోక్ వచ్చి రవి ఇంటి దగ్గరికి వెళ్ళి నేను అశోక్ ను వచ్చాను, వెంటనే డోర్ ఓపెన్ చేసి నీ స్కూటర్ కీ కావాలి అని అనడంతో డోర్ ఓపెన్ చేయడానికి కూడా భయపడిపోయినటువంటి రవి కీని మాత్రం కిటికీలో నుంచి బయటికి వేసేస్తాడు. దాంతో స్కూటర్ మీద ఆ భానుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాడు. అలా జరిగింది గుర్తు చేసుకున్నటువంటి రవి అశోక్ నైట్ టైం ఇంటికి వచ్చి స్కూటర్ కీ కావాలని రిక్వెస్ట్ చేయడంతో జాలి పడిపోయి తనకి కీ ఇచ్చాను అని చెప్తూ ఉంటాడు. మరోపక్క అశోక్ ఆ భాను బాబాయ్కి బుద్ధి చెప్పాలి అని ఫిక్స్ అయ్యి కాంచనా మూవీలో లాగా చీర కట్టుకుని దెయ్యం పట్టినట్లుగా నటిస్తూ స్కూటర్ మీద ఆ భాను ఇంటి దగ్గరికి వెళ్ళగా రవి మరియు మిగిలిన గ్రామస్తులందరూ కూడా అశోక్ నే ఫాలో అవుతూ భాను ఇంటి దగ్గరికి వెళ్తారు. అశోక్ దెయ్యం లాగా నటిస్తూ భాను బాబాయ్ని కొట్టి వార్నింగ్ ఇవ్వగా ఆ ఊర్లోని కొంతమంది మాత్రం పక్క ఊరి వాడు వచ్చి మన ఊరి వారిని కొట్టడం ఏమిటి అని ఆ అశోక్ ని కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే రవి అండ్ గ్యాంగ్ కూడా వెళ్ళి అశోక్ కోసం ఫైట్ చేస్తారు. చివరికి భానుని వారు ఊరికి తీసుకుని రాగా అశోక్ గ్రామస్తులందరినీ చూసి నేను సులోచనాన్ని మాట్లాడుతున్నాను, నా కూతురు మీ గ్రామంలో హ్యాపీగా ఉన్నన్ని రోజులు నేను తిరిగి రాను, లేదంటే మళ్ళీ తిరిగి వస్తాను అని అంటాడు. దాంతో గ్రామస్తులు కూడా భానుకి పెళ్లి చేస్తే బెటర్ అని ఆ గ్రామంలో పెళ్లి కాకుండా ఉన్న వయసులో బాగా పెద్దవాడిని చూసి పెళ్లికి ఓకే చేసి అదే విషయాన్ని రవికి చెప్పగా రవి మాత్రం నేనే ఆ భానుని పెళ్లి చేసుకుంటానని అంటాడు. అలా ఇద్దరికి పెళ్లి జరగ్గా కొన్ని రోజుల తర్వాత అశోక్ ఫ్రెండ్స్ అశోక్ తో మాట్లాడుతూ నువ్వు ఆ టైంలో మా అందరినీ కూడా చాలా భయపెట్టేశావు అన్నట్లుగా మాట్లాడుతూ నువ్వు నా దగ్గర తీసుకున్న డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతూ ఉంటారు. దాంతో అశోక్ మాత్రం ఆ డబ్బుల్ని తిరిగి ఇవ్వకూడదు అని ఫిక్స్ అయ్యి సులోచన లాగా యాక్ట్ చేస్తూ అశోక్ ఆ డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తావని అంటాడు. దాంతో అశోక్ ఫ్రెండ్స్ అక్కడి నుంచి భయపడి పారిపోతారు. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. ఆ అమ్మాయి గర్భంలో పెరుగుతున్న బిడ్డ బాధ్యతల్ని ప్రభుత్వం తీసుకోవాలి అని కోర్టు ఎందుకు తీర్పునిచ్చింది, అసలు ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఎలా చనిపోయాడు, రాత్రిపూట జ్యూస్ షాప్కి వెళ్ళినటువంటి ఆ జానకికి ఏం జరిగింది, జానకికి జరిగినటువంటి అన్యాయానికి చివరికి న్యాయం జరిగిందా లేదా అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. అలా ఒక మహిళని బాత్రూమ్ లో చూద్దాం అనుకున్న అశోక్ మరో మహిళ లైఫ్ ని సెట్ చేస్తాడు. అశోక్ అంతలా మారిపోయాడంటారా, లేదా మనిషికి తమ తప్పులు కనిపించవు పక్క వారి తప్పులు మాత్రమే కనిపిస్తాయి అంటారా? కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.